హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పోతరాజు శివ నాచారం. సో అందరికీ విష్ హ్యాపీ హోలీ. ఇగో హ్యాపీ హోలీ. ఇక మనమైతే ఇంట్లోనైతే ఆడేసి వచ్చేసినాము. ఇగో ప్రెజెంట్ మా బామర్ది వాళ్ళ ఇంటికి వచ్చినాము. మా మరదలకు ఆల్రెడీ అండ పడ్డది, గుడ్డు పడ్డది, ఇగో మోహన్ కూడా పడ్డది. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకూరి. నెక్స్ట్ మా మేనత్తోళ్ళ ఇంటికి కూడా పోతున్నా. ఆడ మా బాగుంటాడు, అంటే మా డాడీ వాళ్ళ చెల్లె కొడుకు. సో ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకూరి. ఈ హోలీ పండుగ బావ బొమ్మాడదులు మరదళ్ళతో చేసుకున్నది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హైలైట్ ఉండకపోతే ఖాళీ రచ్చ చేసేసి ఆ వీడియో. గాయస్ చూస్తున్నారు కదా, ఇగో వీడే మా బామ్మాడది అనమాట, అంటే మా వైఫ్ వాళ్ళ తమ్ముడు. ఇక మా ఇంటి దగ్గర వచ్చేసి ఇక వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసినాం. వీడు పైన డ్రమ్ దగ్గర దాచుకోండు, బిల్డింగ్ మీదకి పోయి ఇక కిందికి గుంజుకొచ్చి అయితే మొత్తం కలర్ ఊసేసి గుడ్లు అయితే కొట్టేసినాం. మా మర్దలు కూడా కొట్టేసిన, ఇంట్లోకి వెళ్ళిపోయింది. దోస్తులు ఇక మనకు కూడా గుడ్డ అయితే పడిపోయింది. సో మా మరదలు అయితే ఇక స్నానం చేసుకొని ఇంక పోయింది. ఇప్పుడు నెక్స్ట్ చెప్పిన కదా, మా మేనత్తల కొడుకు గుట్టనికి అయితే పోతున్నాం. ఆయనకు హోలీ రుద్ది ఇక ఒక గుడ్డు కొట్టేసి ఇక ఆయన నాగం చేసే చూద్దాం. ఇక వీడియోని అయితే స్కిప్ చేయకూర్రి. ఇగో మా బామ్మడిది గాడు ఈయన కొట్టది గుడ్డు, వీడు మా తమ్ముడు. ఇక నెక్స్ట్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకూర్రి, వీడియోని చూడుర్రి, ఖాళీ బురా అని ఉంటుంది ఆడ. దోస్తులు ఇక ముచ్చట ఏంటంటే, ఇక మా బావ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాం అనమాట. సో మీకు అందరికీ చూపించాలి కాబట్టి వీడియోని అయితే చేస్తున్నా. బండి మీద వీడియో ఎందుకు చేస్తున్నావురా అని మాత్రం అనుకోవద్దు. ఖాళీ ఇక మా బావ వాళ్ళ ఇంటికి పోతున్నా కాబట్టి జర ఏడికి పోతున్నావు అన్న అంటే దీంట్లో చెప్పాలి కాబట్టి రికార్డ్ ఆప్షన్ త్రూ మీకు అయితే చెప్తున్నా అనమాట. సో ఆడికి పోయినాక మా బావని పట్టుకొని ఎట్లా రంగు రుద్దుతాం, ఎట్లా గుడ్లు ఓడతాం అనేది అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడుర్రి. ఖాళీ మజ్బా ఉంటుంది అంటున్నా. అండ్ మళ్ళీ ఈ హోలీ పండుగ అయిపోయినాక మళ్ళీ కళ్ళు తాగనికైతే చెట్లకైతే వెళ్ళిపోతాం అనమాట. తెలుసు కదా, హోలీ పండుగ అంటేనే హోలీ రుద్దాలా, గుడ్లు కొట్టుకోవాలా, ఎంజాయ్ చేయాలా, మళ్ళీ సాయంత్రం కాగానే తాగాల. ఇక మనకైతే మందు అలవాటు లేదు కాబట్టి మనమైతే చెట్టు కళ్ళు మంచిది. మనం ఇక్కడ సిటీలోనైతే మనకు దొరకదు కాబట్టి మనం ఊర్ల పొంటి పోయి అయితే మనం తెచ్చుకుంటాం. సో ఆ వీడియో కూడా దీంట్లో వచ్చేస్తుంది. సో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయొద్దు దోస్తులు, లాస్ట్ వరకు చూస్తేనే మజా వస్తుంది, ఒక కిక్ అనేది వస్తుంది. సరేనా? ఇక ఫైనల్గానైతే మా బావోళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక గల్లీ అయితే మారుతున్నాం, కనిపిస్తుంది కదా. ఇక గల్లీ చక్కగా పోగానే డెడ్ ఎండ్లో అయితే గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర మన బండి పార్కింగ్ చేసుడే, బావని పట్టుకునుడే, గుడ్లు కొట్టుడే, ఆగం చేసుడే. ఇక ఏడికైతే ఆడికి రచ్చ రచ్చ చేసుడే ఇవాళ. సో గాయస్ ఫైనల్లీ అయితే మా బావ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. ఖాళీ క్రేజీ అంటే క్రేజీ ఉండబోతుంది. ఖాళీ ఎట్లా ఆగం చేసా ఖాళీ చూడర్రి. ఖాళీ ఇంట్లోకి వెళ్ళి గుంజుకొని రావాలి ఇవాళ. ఖాళీ బావ బామ్మర్దల హోలీ పండుగ ఖాళీ గాన్ క్రేజీ అనుకోరి. సరేనా? వీడియో అయితే స్కిప్ చేయకూరి, ఖాళీ గిరాక్ ఉంటుంది అనుకుంటున్నా. ఓ అమ్మో దోస్తులు, ఇక మా బావోళ్ళు ఇంట్లో చూసిర్రు కదా, ఇక రంగులు రోయడానికి ఎవ్వరు లోపలికి రావద్దు, గుడ్లు కొట్టడానికి ఎవ్వరు లోపలికి రావద్దని గేట్ లోపలికి వెళ్ళి తాళం పెట్టుకోరు. అయినా మనం తెలుసు కదా, ఈ చీటికే పనులు అన్నీ వేసి మనం వచ్చిన వాళ్ళమే కాబట్టి మెల్లగా ఇల్లు పెట్టి గేలికైతే మనం గొల్లెం అయితే తెరిచేసినాం. ఇక తీరా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినాక ఇప్పుడు కొత్తగా అందరూ నెట్ జాలీ డోర్లు వేసుకుంటుర్రు. అంటే తెలుసు కదా, దోమలు ఈగలు ఇట్లాంటి ఇంట్లోకి రాకుండా కొత్తగా వేసుకుంటారు. అయితే ఇది గుంజంగానే వస్తుంది. మేము ఎప్పుడు పోయినా గుంజంగానే ఓపెన్ అయ్యేది, ఈసారి ఓపెన్ అయ్యలేదు. ఏందిరా కథ, ఇది ఏం పెట్టిర్రా ఓపెన్ అవుతలేదు అని చూసి మేము కొద్దిగా మజ్మా అయిపోయినాం. ఇక తీరా లోపల చూసేసరికి లోపల కూడా దాన్ని కూడా మన డోర్కున్నట్టు ఒక గొల్లం అయితే ఉందన్నమాట. ఇక దాన్ని ఎట్లా ఓపెన్ చేయాలి, ఏంది ఏం కథ జరసేపు అయితే సోంచాయించిన. ఇక సోంచాయించి బెండింగ్ వైర్ ఇచ్చి బెండింగ్ వైర్ పెట్టి లేపరా అని మా బామర్ది కనుక ఒక టెక్నిక్ ఇచ్చిన. వాడు దాన్ని మరి లేపి ఇక డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక లోపల పోయి అయితే మా బావని ఇక ఆగం చేసుడే, దబిడి దిబిడే. సో గాయస్ మా బావని అయితే ఇంట్లో లేడనమాట. లోపలికి వెళ్ళి లాక్ వేసుకుర్రు తెలియతోటి తీయద్దని, కానీ మా బావ లేడు ఇంట్లో, మొత్తం ఉంది. ఇక చూద్దాం ఏడికి వెళ్ళినాం.
ఇక దోస్తులు వాళ్ళ బావని చూపిస్తా అని చెప్పి ఇప్పుడు రూట్ మ్యాప్ చూపిస్తుండేంద్రా అని పరిశాన్ కాకుర్రి. మా బావనైతే వాళ్ళ దోస్తులతోటి హోలీ ఈవెంట్కి అయితే పోయిండనమాట. ఇక తెలుసు కదా ఇప్పుడు హోలీ పండుగలకి హోలీలు గుడ్లు కొట్టుకునే బదులు ఇప్పుడు పాసులు వచ్చినాయి కదా, పాసులు అయితే బుక్ చేసుకొని ఇక డీజే తాగుడు తినుడు ఎంజాయ్ చేసుడు దుంకుడు అన్నీ ఉంటాయి. ఇక వీటిలలో ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు ఇది ఒక ఈవెంట్లు అనేటివి మొదలు పెట్టిరు అనమాట. ఇక అటు పోయినట్టుండు, ఇంట్లోనైతే లేడు. అయితే ఇప్పుడు శివనేంద్ర మరి రూట్ మ్యాప్ చూపిస్తుండు, ఎటు పోతుండు ఏం కథ, ఇటు రూట్ మ్యాప్ చూపిస్తుండు హోలీ పండుగ అని చెప్పిండు, మరి ఎటు పోతుండ్రా అని మీకు ఒక డౌట్ రావచ్చు చిన్నగా. సో నేను చెప్తుంది ఏందో తెలుసా, మీకు ఆల్రెడీ ముందే చెప్పిన హోలీ పండుగ అంటేనే హోలీ రుద్దుకునుడు గుడ్లు కొట్టుకునుడు హోలీ అయిపోగానే కళ్ళు తాగుడు మందు తాగుడు ఎంజాయ్ చేసుడు. సో ఇప్పుడు నేను పోతుంది ఏడికంటే మా ఇంటి నుండి ఒక 25-30 కిలోమీటర్ల దూరంలో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే ఉంటుంది అనమాట. అది గట్కేసారు. ఇక ఆడ మనకు తెలిసిన మనిషి అయితే మనకు ఒరిజినల్ చెట్టు కళ్ళు అయితే వస్తారనమాట. ఎటువంటి మిక్సింగ్ లేకుండా మనకు ఎప్పుడు పోయినా మనం ఎప్పుడు పర్మనెంట్ అనమాట ఆయనకి. ఇక మనం ఫోన్ చేసి చెప్పగానే మనకు మంచి కళ్ళు తీసి పెట్టేశాడు. ఇక ఆడికైతే మనం కళ్ళు తీసుకొని ఇక తాగి వద్దామంటేనేమో రోడ్ల పొంటి చెకింగ్ అవుతుంది. ఇక పోలీసు వాళ్ళు పట్టుకుర్రు అనుకో ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది, బండి అక్కడనే పోతుంది, మనం అక్కడనే వీక్తాం. ఎందుకు వచ్చిన వాళ్ళం ఎట్లా వచ్చినామో గట్ల కళ్ళు తీసుకొని ఇంటికి పోయి సుకూన్గా ఇన్ని పేలాలు ఇన్ని పల్లీలు ఇన్ని పాపడాలు ఇన్ని ఆమ్లెట్లు వేసుకొని సుకూన్గా కూర్చొని తాగాలి. కానీ ఈ తాగిపోయి పోలీసు వాళ్ళకి జిగి లేని పొంతాలకాయ పంచాయతీలు మనం పెట్టుకోదలుచుకోలేదు. ఇకనైతే నేను పోతున్న దారి వచ్చేసి ఇది మా ఇంటి దగ్గర నుంచి చెర్లపల్లి అనమాట. అంటే నా ఆచారము మల్లాపూరు చెర్లపల్లి. ఈ చెర్లపల్లి తర్వాత రాంపల్లి తర్వాతనే గట్కేశారు. ఇకనైతే అడిగి పోయినాకనైతే నేను చూపిస్తా. జర వీడియో మాత్రం స్కిప్ చేయకుర్రి, లాస్ట్ వరకు చూడుర్రి. జర వీడియో ఇష్టపూర్వకంగానైతే జర వీడియోని లైక్ చేయర్రి. జర నేను మీకు షేర్ చేస్తున్న లింకును జర మీరు ఈ చూస్తున్న వీడియోను కూడా మీ దోస్తులకు జర మీ వాట్సాప్ గ్రూపులకు ఫ్రెండ్స్లకు జర షేర్ చేయర్రి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ సొమ్మేం అరిగిపోతే జర నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. జర నా అలాంటి గరీబోని జర సపోర్ట్ చేయర్రి. హ్యాపీ హోలీ అందరికీ.
సో గాయస్ ఇక మన హోలీ పండుగ రోజు అయితే కళ్ళు దానికైతే వచ్చేసినాం. ఖాళీ క్రేజీ ఉంటుందని చెప్పిన కదా, క్రేజీ ఎంజాయ్ చేయనీకైతే ఇగో మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి కట్కేసార్ అని ఉంటుంది, అడిగైతే వచ్చేసినాం. కనిపిస్తుందిగా, ఖాళీ క్రేజీ ఎంజాయ్ చేయాలంటున్నాయి అలా. సో దోస్తులు మనమైతే ఆల్రెడీ చెప్పి పెట్టినాం కాబట్టి మన సరుకు అంతా లోపలనే ఉంటుంది అనమాట. అంటే మనకు సపరేట్ తీసి పెట్టేస్తాడు అనమాట సేటు. అంటే ఇప్పుడు సేటు లేడు, మళ్ళీ వేరే తాడి చెట్లు ఎక్కడికి పోయిండు అనమాట. అలా కొడుకు అయితే ఉన్నాడు, అలా కొడుకు అయితే చెప్పేసి పోయిండు. అంటే మనం రెగ్యులర్ వస్తూనే ఉంటాం అనమాట వీడికి, కాబట్టి ఎప్పుడు ఇక మనకు నమ్మకంతో మంచిగా పోసి పంపిస్తాడు. ఎప్పుడు వచ్చినా కల్తీ గిల్తీ అలాంటివి ఏం లేకుండా మంచిగా పోస్తాడు అనమాట మనకి. ఇక అందుకని మనం నమ్మకంతో వీడికి వస్తాం, ఎందుకంటే సిటీలో దొరకదు కాబట్టి. ఇక మన బాటిల్లో అయితే ఇచ్చినాం, ఎందుకంటే అలా బాటిల్లో తక్కువ ఉంటుంది కాబట్టి. మనం ఇచ్చే బాటిల్లో 2 లీటర్స్లో ఎక్కువ పడుతుంది కాబట్టి దాంట్లో మొత్తం నింపియమ్మని చెప్పినాం. ఇక మొత్తం లాస్ట్కి అయితే 6 లీటర్లు తీసుకున్నాము. ఇక బొరాన్ అంటే బొరాన్ ఎంజాయ్ చేసినాం అనుకోరు, ఇక తక్కువ ఎంజాయ్మెంట్ కాదు, ఖాళీ ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేసేసినాం. ఈసారి అయితే హోలీ పండుగ జబర్దస్త్ అయింది. మరి మీ హోలీ పండుగ ఎట్లా అయిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి. అందరూ ఈ పండుగలకే కదా ఎంజాయ్ చేసేది, తాగుడు కానీ తినుడు కానీ ఏదైనా కానీ కలిసిమెలిసి ఉండాలి, మిల్జులు ఉండాలి. ఏమంటారు దోస్తులు, అంతేనా కదా?